ముఖ్యంగా స్టూడెంట్స్లో, ముఖ్యంగా భారతీయుల్లోనే దేశభక్తి పెంపొందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది చిన్నప్పటి నుండే స్టార్ట్ అవ్వాలి. అండ్ పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా ఉదయం ప్రే చేయడం అయితే ఏంటి, మిగతా అన్ని కార్యక్రమాలు దేశానికి సంబంధించి చేస్తున్నారు. అది ఆఫ్టర్ దట్ కంటిన్యూ అవ్వట్లేదు. జస్ట్ పిల్లల కోసం మాత్రమే అన్నట్టుంటుంది. అది ప్రతి ఒక్కరిలో కంటిన్యూ అవ్వాలి. దేశం మీద ప్రేమ ఉండాలి. ఆ వన్స్ ఉద్యోగాల్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత అవేం ఉండట్లేదు. సైనికులుగా అవ్వాలి అని కొంతమంది మాత్రమే ఆ దిశగా వెళ్తూ ఉన్నారు. అది పెంపొందించాలి. మేడం ఈవెన్ సింగపూర్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు కంపల్సరీ 6 months అని 1 year అని రావాలి. మన ఇండియాలో సపోజ్ కొంత ఎకనామికల్ పూర్ పీపుల్, సోషల్ డౌన్టెడ్ పీపుల్ ఆల్రెడీ దే సెలెక్టెడ్ ఫర్ ది ఈవెన్. చాలామంది వేరే అప్లికేషన్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, బంధువులను వదిలేసి, మిత్రులను వదిలేసేసి ఏ క్షణం చచ్చిపోతామో తెలియనటువంటి సిచ్యువేషన్లో బార్డర్లో దేశాన్ని రక్షించడం కొరకుంటే వాళ్ళ లోపల ఎంత విల్ పవర్ ఉండాలి మీరు ఆలోచించండి. తపస్సు చేసేస్తూ స్వామీజీ అయి ఉండి వాళ్ళ హవర్స్ టుగెదర్ వాళ్ళు చేసే వాళ్ళకంటే కూడా సైనికులు చాలా గొప్ప వాళ్ళని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎనీ మూమెంట్ దేశం కొరకు నా ప్రాణం పోయినా పర్లేదు, నా దేశం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉండాలి. మనం చాలామంది ఏం ఆలోచిస్తారు, నేను నా సేఫ్ ఉండాలి, నా ఫ్యామిలీ సేఫ్ ఉండాలి, నా భార్య పిల్లలు బాగుంటే సరిపోతుంది, మీతో వాళ్ళు ఎక్కడైనా పోనేటంటే. దట్ ఈస్ నాట్ ది సిస్టమ్. దేశభక్తి అనేది, దేశభక్తి ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో బార్డర్లో వెళ్ళి మ్యాగజైన్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ ఎనీథింగ్ విల్ హ్యాపెన్, అది వీరమరణ వాళ్ళ చరిత్రలు మిగిలిపోతారు. ఈ రోగం నొప్పితో మామూలుగా ఏదో ఈ లగ్జరీస్ లైఫ్ అలవాటు పడిపోయి ఈసడింపుతో చేసేట కంటే కూడా అది ఎంత గ్రేట్ సాక్రిఫైజేషన్. సపోజ్ అభినందన్ మీరు దృష్టి పెట్టుకోండి, ఈ నెవర్ ఫీల్ ఆయన ఫేస్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన ప్రాణభయం ఉందా? లేదు. స్ట్రాంగ్ విల్ పవర్. ఈవెన్ ఆయన చూడడానికి వస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ మదర్ ఫ్లైట్లో వస్తుంటే చెన్నైలో అందరూ అభినందన్ వాళ్ళ మదర్, అభినందన్ వాళ్ళ ఫాదర్ చేసినప్పుడు ఎంత రెస్పెక్ట్. అది కొన్ని వేల కోట్లు ఉన్నవారికి కూడా వానికి ఆ రకంగా స్టాండింగ్ ఫ్లైట్లో లేచి చేస్తారా అంటే దేశభక్తి ఒక విల్ పవర్తో చేసినటువంటి ఒక పర్సనాలిటీకి దక్కేటువంటి ఒక అరుదైనటువంటి ఒక గౌరవం. ఆ రకంగా చాలామంది ఈవెన్ మన చరిత్రలో, భారతదేశ చరిత్రలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ విల్ పవర్ అనేది మన భారతీయులకు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టండి, అంటే మన లక్ష్యాలు ఎప్పుడు గొప్పగా ఉండాలి, వాటిని సాకారం చేసుకునేందుకు మనం కష్టపడాలి. గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా అందరూ అదే విధంగా కష్టపడ్డారు, వాళ్ళు ఇవే చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే చాలా మంది అంటే మన వల్ల అవుద్దా, అంత ఎత్తు మనం ఎదగలుగుతామా, మన వల్ల ఏమవుతుంది అన్నటువంటి అక్కడి వరకే ఇది చాలు, మనకి ఇంతే చాలు, మన ఫ్యామిలీ చాలు, ఇంత ఉద్యోగం వస్తే చాలు, ఇంత కొనుక్కుంటే చాలు, ఈ లెక్కలలోనే పరిమితమైనట్టుగా అనిపిస్తోంది. ఏమంటారు? అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకటి మేడం, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ లక్ష్యాన్ని చూసి భయపడితే స్టార్టింగ్లో ముందుకెళ్ళారు. మన సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో, మన పర్సనాలిటీలోనే అది ఉంటుంది ఫస్ట్. అంటే వాళ్ళు బై బర్త్ బోర్న్ ఎన్లైటెడ్ పీపుల్ ఉంటారు. మీకు బోర్న్ ఎన్లైటెడ్ పీపుల్లో ఏంటంటే చాలామంది పిల్లలు వాడు అన్నీ ఈవెన్ స్టడీస్లో ఉంటాడు, ఎక్స్ట్రాడినరీగా టీచర్స్ రెస్పెక్ట్ ఇస్తుంటాడు, వాడు డిఫరెంట్గా అవపడుతుంటాడు. అంటే వాళ్ళు బోర్న్ ఎన్లైటెడ్ బాయ్ అంటే వాళ్ళు ఉంటాయి కదా. ప్రహ్లాదుడు అలాగ వచ్చాడు. ప్రహ్లాదుడు ఏంటంటే బోర్న్ ఎన్లైటెడ్ స్పిరిచువల్ పర్సనాలిటీ. ఫాదర్ ఏజ్ సపోజ్ 50 ఉంది, ఈయన ఏజ్ 10 years ఉంది. వాళ్ళ ఫాదర్కు ఆయన చెప్పినటువంటి ఒక వర్డ్సే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ విల్ పవర్ డెవలప్మెంట్. నాన్న నువ్వు ఆల్రెడీ పొరపాటు పడుతున్నావు, శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే, నువ్వు అనవసరంగా డిఫరెంట్గా ఆలోచిస్తున్నావని 10 years కొడుకు తండ్రి లోపల ఏముంది, ఒక రకమైన పగ ఉంది, ఒక ద్వేషం ఉంది. శ్రీకృష్ణుడు ఉంటాయి కదా, ఆ రకమైన ద్వేషం ఉంది కాబట్టి ద్వేషంలో మంచిని గ్రహించలేకపోతున్నాడు. అంతే తప్పితే ఇక్కడ రియల్గా ఏంటంటే రెండు ఒకటే అన్నది ఈ అబ్బాయి అని అంటే, ఈ అబ్బాయి లోపల విల్ పవర్, ఎన్లైటెన్మెంట్, ఆత్మసాక్షాత్కారం అనేది హిరణ్యకశిపునిలోకి లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ లాస్ హిజ్ లైఫ్. బట్ నిరంతరం బాధపడుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఆ శత్రువుని గురించి ఎక్కువగా బాధపడుతున్నప్పుడు విల్ పవర్ లాస్ అవుతాం. ఫస్ట్ నెగటివ్ థాట్ అనేది ఫస్ట్ మనిషిని విల్ పవర్ను డౌన్ చేస్తుంది. ఆ విల్ పవర్ లాస్ అనేటువంటి పర్సన్ కోపం ఎక్కువ వస్తుంటుంది, వాడు కాన్సన్ట్రేషన్ ఫుడ్ తీసుకోడు, చిరాకు పడుతుంటాడు, కాన్సన్ట్రేషన్ ఉండదు. 100 చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు వరే చేసినప్పుడు దానివల్ల ఆటోమేటిక్గా చిరాకు పడుతూ చేసేసినప్పుడు ఈ అలాగా స్లోగా అయిపోయి ఒక రకమైన క్రిమినల్ యాక్టిట్యూడ్కి కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రివెంజ్ నేచర్ వస్తుంది.
చూస్తున్నటువంటి వ్యూవర్స్కు, పిల్లలకు, పేరెంట్స్కి, టీచర్స్కు yes, మీరు madam. ఇచ్చేటువంటి సజెషన్? జనరల్గా పిల్లల్లో పర్టికులర్ విద్యార్థుల లోపల ఈవెన్ స్కూల్స్ విద్యార్థులు కావచ్చు, ఈవెన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ట్రావెల్ చేస్తున్నామో దాన్ని అచీవ్ అయ్యే వరకు ప్రయత్నం చేయొచ్చు. ఒక స్టెప్లో సక్సెస్ రావచ్చు, సెకండ్ స్టెప్లో సక్సెస్ రావచ్చు, థర్డ్ స్టెప్లో డెఫినెట్గా వస్తుంది. పాజిటివ్గా ఉండాలి. మనకి ఏది ఇస్తే, నేచర్ ఏది ఇస్తే దాంతో హై సాటిస్ఫాక్షన్తో ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ ఏ రకమైనటువంటి ఇక బాధే ఉండదు. పేరెంట్స్ కూడా పాజిటివ్గా ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు పిల్లల్ని. పాజిటివ్ మోటివేషన్ ద్వారా పిల్లల లోపల అద్భుతమైనటువంటి ఒక విల్ పవర్ డెవలప్ అయిపోయి వాళ్ళు ఫ్యామిలీకే కాకుండా దేశానికి ఉపయోగపడేటువంటి ఒక మహానుభావులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. టీచర్స్ కానీ, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్, మెయిన్గా వాళ్ళ లోపల యోగా, మెడిటేషన్, ప్రాణాయామ చేస్తూ మంచి మంచి బుక్స్ చదవడము, మంచి మంచి వాళ్ళ హిస్టరీ చదివేటట్టుగా పేరెంట్స్ మోటివేట్ చేయాలి. ఈ నెగటివ్ ఈవెన్ ఫిలిమ్స్లో కావచ్చు, లేదంటే టీవీ సీరియల్స్లో కావచ్చు, నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటంటే ఈవెన్ టీవీ సీరియల్స్ పిల్లలను చూడడానికి మ్యాక్సిమం దూరం ఉంచాలి వాళ్ళని. దానివల్ల ఏంటంటే అది ఇంపాక్ట్ పడిపోయి ఈ నవేడేస్ ఇవన్నీ వచ్చేటంటే దాంట్లో ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ప్రోగ్రామ్ చాలా వస్తున్నాయి. వాటి పిల్లల్ని దూరంగా ఉంచినట్టుగా పేరెంట్స్ ట్రై చేయాలి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం పిల్లల్ని గమనించేసేసి వాళ్ళకి ఒక మోటివేషన్ క్రియేట్ చేస్తే వాళ్ళు భారత పౌరులు తయారైపోయి భారతదేశం మంచి అద్భుతమైనటువంటి దేశంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ సొసైటీ బాగుంటుంది, దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటే డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి పిల్లల లోపల ప్రతి స్టేజ్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రతి వాళ్ళు ట్రై చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా సాధించాలి అన్నటువంటి తపన, పాజిటివ్ థింకింగ్తో వచ్చేటువంటి పవరే ఈ ఆత్మవిశ్వాసం, విల్ పవర్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి ఏ విధంగా పిల్లల్లో డెవలప్ చేయాలి అండ్ దేశభక్తి ఏ విధంగా పెంపొందించాలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.